ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఇరుకు సందుల్లో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతులు గాలికి వదిలేసి నిర్మాణాలు చేస్తున్నారు. పూర్ణ మార్కెట్ సమీపంలో ఎందుకు భవనం ఒరిగింది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నం పట్టణీకరణ, జనాభా పెరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలకి ఆవాస ప్రాంతాలు కనుమరుగైపోతున్న నేపథ్యంలో ఇరుకిరుకు సందుల్లో ఎక్కడ పడితే అక్కడ కూడా భారీగా భవనాల నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలు కూడా సరిగ్గా పాటించకుండా ఆ నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటి నాణ్యత ప్రమాణాలు కూడా సరైన రీతిలో లేకపోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఉదాహరణగానే ప్రస్తుతం అయితే విశాఖపట్నంలో వెల్లంపేట దగ్గర ఉన్నటువంటి ఏదైతే కసిరెడ్డి ప్లాజా ఉందో ఇది దాదాపు సంవత్సరం క్రితం కట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒకవైపు ఒరిగిపోయింది, పూర్తిగా కూడా బీటల వారితో కూడా ఆ భవనం అంతా కూడా పక్కకు ఒరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ సిమెంటు ఇసుక చూసుకుంటే ఎంత నాణ్యతతో కట్టారనేది కూడా మనకు చూడగానే అర్థమైపోతుంది. దాదాపు 5 అంతస్తులు కట్టినటువంటి భవనంలో 9 ఫ్లాట్లు ఉన్నాయి. 2 ఫ్లోర్లలో షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేసుకుంటూ కూడా అక్రమ సంపాదనకి అలవాటు పడినటువంటి బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక గుణపాఠంగా చెప్పుకోవాలి. ఈ 9 ఫ్లాట్లు ఉన్నటువంటి బిల్డింగ్లో రాత్రి అయితే కూడా నిద్రలేని సమయాన్ని అయితే గడిపారని చెప్పుకోవచ్చు. బిక్కుమంటూ కూడా ఇందులో నివాసం ఉన్నటువంటి వాళ్ళకైతే భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో స్థానిక జీవీఎంసీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో సహా ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకైతే ప్రాణ భయం నుంచి బయటకు పంపించారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే బిల్డింగ్ మొత్తంగా చూసుకుంటే కూడా ఇది యాక్చువల్గా ఇది సెల్లార్గా ఉండాలి. సెల్లార్ అంటే పైన ఏదైతే నివాసాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలి. కానీ దీన్ని కూడా షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చడానికి అయితే ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు మొదటి అంతస్తు కూడా పూర్తిగా కమర్షియల్గా తీర్చిదిద్దడం జరిగింది. దాని మీద 9 ఫ్లాట్లు అయితే నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకోండి, ఏదైనా ఒక ప్రాంతంలో నిర్మాణాలు చేస్తే ముందుగా అక్కడ సాయిల్ టెస్ట్ చేయాలి. దానికి తగ్గట్టుగానే ఐరన్ ఎంత వాడాలి, ఇసుక ఎంత వాడాలి, ఎలాంటి ఇటుకలు వాడాలి అనేది అయితే ముందు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా భవన నిర్మాణాలు అయితే చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోతున్నటువంటి నిర్మాణాలు ఆ బిల్డర్లు కూడా వీటిలన్నింటిని కూడా తొంగలోకి తొక్కి దొరికినటువంటి నాణ్యత తక్కువ, అదే ధర తక్కువ ఉన్నటువంటి సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఎక్కడెక్కడి నుంచో సముద్రం ఇసుక కూడా వాడిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి భవనాలు అయితే తొందరగానే శిథిలావస్థకు చేరుకోవడం, అక్కడ నివాసం ఉంటున్నటువంటి అంటే దాదాపు 40 నుంచి 50 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొనుక్కున్నటువంటి ఒక కుటుంబం బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు తాజాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇదంతా కూడా సెల్లార్ కింద ఉంచాల్సిన దానికి నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు దానికి షట్టర్లు కూడా ఏర్పాటు చేసి వీటిని కమర్షియల్ కాంప్లెక్స్లుగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇది ఏదైతే కసిరెడ్డి ప్లాజా ఉందో ఈ కసిరెడ్డి ప్లాజా కూడా ఒక పూర్ణ మార్కెట్ అంటే పెద్ద భారీ మార్కెట్ ప్రాంతానికి ఆనుకొని ఒక ఇరుకు సందులో ఉంటుంది. దీనికి ఒక బయట పార్కింగ్ ఉండదు. అదేవిధంగా నిర్మాణాలు చేసేటప్పుడు కూడా ఇష్టారాజ్యంగా చేశారని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే సైట్ ఓనర్ వేరేగా ఒకరు ఉన్నారు, బిల్డర్ వేరేగా ఉన్నారు. ఇద్దరు కలిసి కూడా ఒక డెవలప్మెంట్ పేరుతో దీన్ని నిర్మాణాలు చేసి అమ్ముకొని దీని మీద సంపాదించాలని దీంతో ఈ నిర్మాణాలు చేసి నాణ్యతా ప్రమాణాలు తొంగలో తొక్కినట్టయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడెక్కడ చూసుకుంటే కూడా ఎక్కడ ఇటుక్కి కూడా సిమెంట్కి కూడా అసలు సంబంధం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా చూసుకుంటే ఇందులో ఎంత నిర్మాణాలకు నాణ్యత పాటించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎంత జరుగుతుంటే జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు వాస్తవంగా ప్లాన్ అప్రూవల్ ఉంటుంది. ప్లాన్ అప్రూవల్ తీసుకునేటప్పుడు ఆ ప్రాంతంలో ఒక భవనాన్ని నిర్మించాలి అనేసి అంటే ఎన్ని ఫ్లోర్లకు అనుమతి ఇవ్వాలి, అదేవిధంగా వీళ్ళు ఎలా నిర్మాణాలు చేస్తున్నారు అనేది పర్యవేక్షణ అయితే అధికారులు కూడా చేయకపోవడం, దీంతోపాటు మామూలుకి అలవాటు పడిపోవడం కూడా ఒక రకంగా ఈ అక్రమ నిర్మాణాలకి తార్కాణంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి కనీసం అంటే 5 ఫ్లోర్లు వేసినా కనీసం లిఫ్ట్ కూడా పెట్టకుండా కేవలం మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసి కొన్ని ప్రాంతాల్లో ఆ లిఫ్ట్లు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు పనిచేస్తాయో తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు, మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండదు. అయినప్పటికీ కూడా చాలామంది అయితే ఈ ప్రాంతాల్లో
నివాసం ఉండడానికి తప్పనిసరి పరిస్థితుల్లో లక్షలు పెట్టి కొనుక్కున్నా కూడా వాళ్ళకైతే సుఖం లేదనే చెప్పుకోవాలి. ఇలాంటి పూర్తిగా నాణ్యతా లోపాలు ఉన్నటువంటి భవనాలు ఇది ఒకటే కాదు, పట్టణంలో వందలు వేలు కూడా సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి జీవీఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు ఇప్పుడు ఏదైతే ఈ కసిరెడ్డి ప్లాజా ఒక ఒరిగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉందో దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయి? అటు బిల్డర్ మీదుగా క్రిమినల్ చర్యలు ఉంటాయా, లేదంటే దీనికి సంబంధించి దీన్ని పూర్తిగా ఈ భవనాన్ని కూలదోసి మళ్ళీ కొత్తగా కట్టడానికి అనుమతులు ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసుకుంటే ఏదైతే పూర్ణ మార్కెట్ సమీపంలో కట్టినటువంటి భవనం ఏదైతే ఉందో ఇక్కడ వాస్తవంగా G+3కే అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ 5 ఫ్లోర్లు వేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు అడ్డుకోలేదు అనేది కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్న పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇలాంటి భవనాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలాగ నిర్మించారు, అసలు నిర్మించిన టైంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించి ఎందుకు ముందుగా పర్యవేక్షణ చేయలేదనే ప్రశ్నలు స్థానికుల్లో ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు అధికారుల పనితీరును కూడా ఇది స్పష్టంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్లాన్ అప్రూవల్ ఇచ్చినప్పటి నుంచి కూడా, నిర్మాణాలు చేసినప్పటి నుంచి కూడా టౌన్ ప్లానింగ్ కావచ్చు, డ్రైనేజీకి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా, అలా ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరగాలి. కానీ ఇక్కడ ఏవి కూడా జరుగుతున్నట్టయితే జరగలేదు అని అయితే స్పష్టమవుతుంది. మరి దీనికి సంబంధించి